Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetugunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. లోక కళ్యాణార్థం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ నెల 6వ మాఘ బహుళ పంచమి శుక్రవారం నుండి మాఘ బహుళ త్రయోదశి 15వ తేదీ వరకు కోటి తులసి పూజ ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధం చేశామని ఈవో వేంద్ర త్రినాథరావు అన్నారు. దీనికి సంబంధించి ఆదివారం ఈవో తన కార్యాలయంలో వైదిక కమిటీ సభ్యులతో ఈ 10 రోజులు నిర్వహించవలసిన వైదిక కార్యక్రమాలు విలేకరులా వివరించారు. ఇందులో భాగంగా ప్రతిరోజు కోటి తులసి పూజతో పాటు వేద పారాయణాలు, లింగార్చన, సూర్య నమస్కారాలు వంటి వైదిక కార్యక్రమాలు 60 మంది ఋత్వికులతో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలిపారు. సదరు పూజ కార్యక్రమంలో భక్తులను భాగస్వామ్యం చేసేందుకు 1500 టికెట్ రుసుము నిర్మించమని, పాల్గొనే భక్తులకు పోస్టల్ ద్వారా గానీ ప్రత్యక్షంగా కండువా, జాకెట్, కుంకుమ, అక్షింతలు పంపిస్తామని ఈ సందర్భంగా ఈవో త్రినాథరావు తెలిపారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు కోటి తులసి పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది శ్రీ స్వామివారి సన్నిధిలో 6/2/2026 తేదీ మాఘబహుళ పంచమి శుక్రవారం ఉదయం 7:30 నుండి ప్రారంభమవును. 15/2/2026 తేదీ మాఘబహుళ త్రయోదశి ఆదివారం వరకు కూడా ప్రతినిత్యము కూడా స్వామివారి సన్నిధిలో పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఉదయం 7:30 నుండి నిమిషములకు ప్రారంభించి కార్యక్రమం జరిపించబడును. ఈ కార్యక్రమంలో స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, మండపారాధన ఇత్యాది కార్యక్రమం ప్రారంభం చేసి స్వామివారి సన్నిధిలో భక్తుల గోత్రనామాలతో వారు స్వయంగా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో చేసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో వైదిక కమిటీ వారి సూచనల మేరకు, మా కమిషనర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోటి తులసి పూజ అన్నది ఈ నెల 6/2/2024 మొదలుపెట్టి 15/2/26 వరకు ఈ కార్యక్రమం 60 మంది పురోహితులతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో తొలతాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చేసే ఈ కార్యక్రమం గతంలో ఈ దేవాలయంలో 2 పర్యాయం చేయడం జరిగింది. ఇది 3వ పర్యాయం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి భక్తులకు కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ 10 రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యక్షంగా పాల్గొని స్వామివారి సేవించుకునే అవకాశం ఒక జంటకి 50,000 నిర్ణయించడం జరిగింది. ఎవరైనా 50,000 కట్టినట్టయితే ఈ 10 రోజులు స్వామివారి సేవలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. వారికి శేషవస్త్రం, స్వామివారి ప్రసాదం కూడా అందించడం జరుగుతుంది. ఒకరోజు పార్టిసిపేట్ చేసే భక్తులు వాడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనే అవకాశం ఉంది. దానికి 1500 రుసుముగా నిర్ణయించడం జరిగింది. ఈ టికెట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు. కామన్ మ్యాన్ కూడా బయట నుంచి వీక్షించడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. పరోక్షంగా ఎవరైనా ఇక్కడికి రాని వారు ఎవరైనా ఉన్నట్టయితే యూట్యూబ్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ కార్యక్రమం అనేది వాళ్ళు చూసే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఏదైతే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పంటలు వృద్ధిగా రావాలని మనం సంకల్పంతో చేస్తున్నాము, ఆ కార్యక్రమానికి భక్తులందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నామండి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తులసి పత్రి, కోటి తులసి పూజ అంటే పత్రి మనం దేవస్థానంలో 6వ తారీఖు 6/2/2026 నుంచి 15/2/26 వరకు ఈ స్వామివారి సన్నిధిలో కోటి తులసి పూజ చేయడానికి నిర్ణయించారు. మాఘ బహుళ పంచమి నుండి శుక్రవారం నుండి మాఘ బహుళ త్రయోదశి ఆదివారం వరకు, అప్పుడు మహాశివరాత్రి
ఆ రోజు రుద్రహోమం కూడా జరుగుతుందండి. ఇందులో భాగంగా రోజు లింగార్చన, మహాలింగార్చన, సూర్య నమస్కారాలు కూడా జరుగుతాయి. 4 వేదాలు పారాయణ కూడా జరుగుతుందండి. ఇందులో భక్తులు పాల్గొని ఈ దివాదులు తీసుకొని వచ్చిన స్వామివారి అనుగ్రహం పొందవచ్చునని కోరుకుంటున్నాను.